డియర్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ గురు బిజినెస్ ఛానల్కి స్వాగతం. గత కొంతకాలంగా నేను వీడియోలు పెట్టలేకపోయానండి. దానికి నేను క్షంతవ్యుని. ఇక నుంచి రెగ్యులర్గా నేను వీడియోలు పెడుతూ ఉంటాను. 10th క్లాస్ స్టూడెంట్స్కి, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి, అలాగే ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్ అందుబాటులో లేనటువంటి విలేజ్లో ఉంటూ బ్యాంక్ పరీక్షలకు అటెండ్ అయ్యే ఐబీపీఎస్ యాస్పిరెంట్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడేట్లుగా నేను రెగ్యులర్గా ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. ఈ వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్స్ అన్నీ కూడా 10 మందికి ఉపయోగపడేవి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం 10th క్లాస్ స్టూడెంట్స్కి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ గురించి నేర్చుకుందాం. డియర్ స్టూడెంట్స్, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటే అందులో బోల్డర్ని రేషియోస్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి అని మీలో ఒక రకమైన కంగారు ఉంటుంది. అదంతా అవసరం లేదు. ట్రిగోనోమెట్రీ అనేది చాలా ఈజీ, నేర్చుకోవడం కూడా చాలా సులువు. నేను నేర్పుతాను, జాగ్రత్తగా నేర్చుకోండి. అలాగే ఇప్పుడు ఈ 10th క్లాస్లో కూడాను ట్రిగోనోమెట్రీ మీదనే ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. ట్రిగోనోమెట్రిక్ రేషియో అంటే సింపుల్గా చెప్తున్నాను. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇందులో యాంగిల్ బి అనేది ఇది 90 degrees. ఓకే, ఇక్కడ యాంగిల్ ఏ, ఈ యాంగిల్ ఏకి దీన్నే కొన్ని బుక్స్లో తీటా అని కూడా రాస్తారు. యాంగిల్ ఏ అన్నా యాంగిల్ తీటా అన్నా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ ఏకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది ఇది, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. ఈ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్లో ప్రతి ఏదైనా సరే ఈ యాంగిల్ని బేస్ చేసుకొనే ఉంటాయి. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏకి ఎదురుగా ఉన్నది ఇది ఆపోజిట్ సైడు, అంటే బీసీ ఇది ఆపోజిట్ సైడు. యాంగిల్ ఏకి అడ్జసెంట్గా ఉన్నది ఏబి, దీని అడ్జసెంట్ సైడు. అలాగే ఏసీ, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏసీ ఈజ్ హైపోటెన్యూస్. ఓకే, ఇందులో రేషియోస్ అంటే ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెన్యూస్, వీటి యొక్క రేషియోస్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ అవేంటంటే సైన్, దాన్నే కొన్ని బుక్స్లో సైన్ ఏ అని ఉంటుంది, కొన్ని బుక్స్లో సైన్ తీటా ఉంటుంది. అందుకే ముందుగా చెప్పాను, కన్ఫ్యూజ్ కావద్దు. సైన్ ఏ అన్నా సైన్ తీటా అన్నా ఒకటే. అలాగే కోసైన్, దాని ఫుల్ నేమ్ కోసైను, కానీ మనం కాస్ అని దాన్ని చక్కగా పిలుస్తాము. కాస్ ఏ లేదా కాస్ తీటా. మూడోది ట్యాంజెంట్ లేదా ట్యాన్, ట్యాన్ ఏ ఆర్ ట్యాన్ తీటా. కోటాంజెంట్ లేదా కాట్ ఏ కాట్ తీటా. సీకాంట్, దాన్ని సీకంట్ ఏ లేదా సీకంట్ తీటే. లాస్ట్లోది కోసికాంట్, దీన్నే కోసికాంట్ అని కూడా రాస్తారు. అంటే పూర్తిగా రాయకుండా COSEC అని రాస్తారు, కానీ చదవడం మాత్రం కోసికాంట్ అనే చదువుతారు. కోసికాంట్ ఏ ఆర్ కోసికాంట్ తీటా అంటే యాంగిల్ ఏ లేదా యాంగిల్ తీటా ఏదైనా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటికి కూడాను వీటి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి అనేది ముందుగా మనం నేర్చుకుందాం. చాలా ఈజీగా ఉండడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చక్కగా నేర్చుకోండి. ఫస్ట్ది సైన్ ఏ, దాన్నే సైన్ తీటా అని కూడా అంటారు, గుర్తుంచుకోండి. సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఆపోజిట్ సైడ్ అంటే మెజర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ అంటే దీని లెంగ్త్ బీసీ బై ఏసీ. ఓకే, నెక్స్ట్ గుర్తుంచుకోండి,
మనం పైన సైను, కాదు, టాను, కాటు, సీకెంటు, కోసికెంట్ అని నేర్చుకున్నాం కదా. కానీ ఇక్కడ సైన్ పక్కనే కోసికెంట్ అని రాశాను. ఎందుకంటే ఒకటి బాగా జాగ్రత్త కూర్చుకోండి. సైన్ ఏకి కోసికెంట్ ఏ ఇన్వర్స్, దీన్నే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. సైన్ ఏ అండ్ కోసికెంట్ ఏ ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్. అంటే సైన్ ఏ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కోసికెంట్ ఏ ఆర్ కోసికెంట్ ఏ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఏ. అందుకని ఈ రెండు ఒకచోట రాసుకోవచ్చు. అలాగే కాస్ అండ్ సీకెంట్ ఈ రెండు కూడాను ఒకదానికొకటి రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అలాగే టాన్ అండ్ కాట్ ఈ రెండు కూడాను ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. అందుకే నేను వాటిని పక్కనే రాశాను. ఓకే, ముందుగా మనం రేషియోస్ ఎలాగో నేర్చుకుందాం. ఆ తర్వాత అవి పక్కలు ఎందుకు రాసామో మల్టిప్లికేటివ్ ఇన్వర్సా కాదు అనేది తర్వాత చూద్దాం. నెక్స్ట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే బీసీ బై ఏసీ. అలాగే కోసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. గుర్తు చేశారా? ఇదేమో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కోసికెంట్ ఏనేమో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అందుకే నేను మీకు చెప్పాను ఇది రెసిప్రోకల్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ. ఓకే, సో ఏసీ అంటే హైపోటెన్యూస్ బై బీసీ అంటే ఆపోజిట్ సైడ్ ఈజ్ కోసికెంట్. నౌ cos A. Cos A is equal to adjacent side by hypotenuse. Adjacent side అంటే AB. AB by hypotenuse is AC. కానీ సీకెంట్ ఏ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే సీకెంట్ ఏ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ కాజ్ ఏ. అంటే అందుకే ఇది hypotenuse by adjacent side AC by AB. సో cos అండ్ secant ఈ రెండు కూడా ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లేదా రెసిప్రోకల్. నెక్స్ట్ tan A. Tan A is equal to opposite side by adjacent side. Opposite side అంటే BC by adjacent side అంటే AB. Now cot and tan అంటే దీన్ని కాట్ అంటారు. కాట్ అండ్ టాన్ ఈ రెండు కూడా ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్. అందుకే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు adjacent side by opposite side. This is equal to AB by BC. ఇలా గనక రాసుకుంటే మనకి గుర్తుంచుకోవడం చాలా ఈజీ. నేను మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా నేర్చుకోండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అండ్ కోసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. తర్వాత cos A is equal to adjacent side by hypotenuse, secant A is equal to hypotenuse by adjacent side. ఈ రెండు కూడాను ఓదానికోటి రెసిప్రోకల్. అలాగే tan A is equal to opposite side by adjacent side and cot A is equal to adjacent side by opposite side. ఈ రెండు కూడాను అంటే tan A and cot A ఈ రెండు కూడా ఓదానికోటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్.
మన నెక్స్ట్ లెసన్లో వీటి మధ్య ఉండే రిలేషన్స్ని నేర్చుకుందాము. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని ఫాలో కండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.